హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇంపోటెక్. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ డేట్ అందరికన్నా ముందు మనం చూడాలంటే ఈ 3 వెబ్సైట్లు ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీకు గుర్తుండదు అనుకుంటే వీటి యొక్క డైరెక్ట్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను. మీరు అక్కడ నుంచి మీ మొబైల్లోనే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అందుకోసం ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సో మొదటగా నా ప్రకారం ఈ వెబ్సైట్స్ లిస్ట్ లో నంబర్ 3 tsbi.cgg.gov.in ఇది తెలంగాణ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇందులో రిజల్ట్స్ అనేవి దాదాపుగా షార్ట్ మెమో లాగానే పూర్తి వివరాలతో కలిపి వస్తాయి. సో లింక్ ఓపెన్ అయ్యాక ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో రిజల్ట్స్ పై క్లిక్ చేయాలి. తర్వాత కింద ఏ ఇయరో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక చివరగా మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి గెట్ మెమో పై క్లిక్ చేయాలి. ఇక రెండవది indiaresult.com. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. సో ఇందులో మీకు రిజల్ట్ రోజు డైరెక్ట్ గా ఎలాంటి వెబ్సైట్ ఓపెన్ చేయకుండానే రిజల్ట్స్ మీ ముందు ఉండాలంటే ఇయర్ వైజ్ ముందు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం రిజిస్టర్ పై క్లిక్ చేయాలి. ఇందులో మీ హాల్ టికెట్ నంబర్ మరియు నేమ్ మరియు మీ మొబైల్ నంబర్ చివరగా మీ మెయిల్ ఐడి టైప్ చేసి గో పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అంతే. ఇక రిజల్ట్ రోజు డైరెక్ట్ గా మీ మొబైల్ కే మార్క్స్ తో సహా మెసేజ్ వచ్చేస్తుంది. లేదంటే ఒకవేళ ఇక్కడ రిజిస్టర్ చేయకుండానే రిజల్ట్ రోజు చూడాలనుకుంటే ఆ రోజు ఇక్కడ రిజిస్టర్ బదులు రిజల్ట్స్ అని వచ్చేస్తుంది. అప్పుడు మీరు మీ నేమ్ లేదా హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక చివరగా నంబర్ 1 results.manabadi.co.in. సో ఈ సైట్ ఓపెన్ చేయగానే మీకు రైట్ సైడ్ ఇయర్ వైజ్ రిజల్ట్స్ చూపిస్తుంది. మీకు కావలసిన దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో పైన టాప్ లో మీరు కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఇయర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇందులో కూడా మీకు దాదాపుగా అన్ని వివరాలతో రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్ గా వాడుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ నా ప్రకారం టాప్ 3 టిఎస్ ఇంటర్ రిజల్ట్స్ యొక్క సైట్స్ లిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.